నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మెయిన్‌గా మనము ఆస్తమా గురించి డిస్కస్ చేద్దామండి. ఈ చలికాలంలో ఇప్పుడున్న వర్షాకాలం గాని, ఇప్పుడున్న చలికాలంలో చాలామంది బాధపడే ప్రాబ్లమ్ ఆస్తమా. అంటే ఈ ఆస్తమాకి ఏం చేస్తుంటారండి చాలామంది, ఎక్కడ మనకు క్యూర్ లేదు, పర్మనెంట్ శాశ్వత పరిష్కారం లేదు, జీవితాంతం మనం మందులు వాడాల్సిందే అనుకుని చాలామంది అలోపతి మెడిసిన్స్ వాడుతుంటారు. అంటే మనకేం చేస్తుంటారు, కొంతమంది ఇన్హేలర్స్ వాడుతుంటారు. అంటే మనం పీల్చుకునేవి వాడుతుంటారు. కొంతమంది ఆస్తమాకు సంబంధించిన టాబ్లెట్స్ వాడుతుంటారు అలాగా. కానీ ఇవి ఎంతకాలం ఉపయోగపడతాయి మనకు అంటే మన బాడీ యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అది వాడిన కొద్దీ నెబులైజేషన్ పెట్టుకుంటారు, కొంత నెబులైజేషన్ కూడా వాడతారండి. అలా వాడుతున్నంతసేపు రిలీఫ్ ఉంటుంది తప్ప మళ్ళీ రిపీట్ అవుతాయండి. కానీ ఈ ఆస్తమా అనేది లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అండి, మొత్తం పెరిగిపోతాయి. అంటే మనకు అప్పర్ రెస్పిరేటరీ అంటాం. మనకు నోస్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ వరకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ అంటాం. అది ఇన్ఫెక్షన్ కనుక లంగ్స్లోకి వెళ్ళింది అంటే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. కాబట్టి ఆ లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ పెరిగిపోయి బ్రాంక్యూల్స్ ఉంటాయి. బ్రాంక్యూల్స్లో కూడా మనకి మొత్తం ఇన్ఫెక్షన్ చేరిపోయి అక్కడ నిమ్ము చేరుతుంటుంది. శ్లేషం అనేది అక్కడ ఉండిపోతుంది. ఉండిపోవడం వల్ల బ్రాంక్యూల్స్ లోపల మనకు మెయిన్గా ఎయిర్ స్పేసెస్ ఉంటాయి. అంటే గాలి గ్రంథుల్లాగా గాలి సంచులు అంటామండి, దాన్ని ఆల్వియోలై అంటాం. ఈ ఆల్వియోలై ఉండడం వల్ల ఈ గాలి సంచుల్లో అంటే ఏంటంటే శ్వాస రావడము వెళ్ళడము అంటే ఫ్రీగా వాళ్ళు బ్రీతింగ్ తీసుకునేలాగా ఈ ఆల్వియోలై ఉంటాయండి. ఈ ఆల్వియోలైలో ఇన్ఫెక్షన్స్ వల్ల దాని ఇన్ఫెక్షన్స్ వల్ల మనం శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది, వదలడం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాళ్లకు ఈ ఇన్హేలర్స్ పీల్చినప్పుడు అవి కొంచెం ఇన్ఫెక్షన్ తగ్గిపోయి మళ్ళీ బ్రీతింగ్ నార్మల్ అవుతుంది. కానీ అది లాంగ్ టర్మ్లో ఆ ఇన్హేలర్ కూడా పనిచేయదు, అప్పుడు చాలా కష్టంగా అవుతుంది. కాబట్టి అలా కాకుండా ఈ ఆస్తమాకి ఏంటంటే మనకు పిల్లి కూతలు ఎక్కువగా ఉంటాయి. అంటే నైట్ టైంలో వాళ్ళకి ఎక్కువగా బైలేటరల్ వీజింగ్ సౌండ్స్ అంటాం. అంటే విపరీతంగా పిల్లి కూతలు ఎక్కువగా ఉన్నట్టు, అలాగే రికరెంట్గా దగ్గు, పొడి దగ్గు అండి, విపరీతమైన దగ్గు ఉంటుంది. దాంతోపాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది, ఆయాసం ఎక్కువగా ఉంటుంది. చాలా ఇబ్బందికరంగా పడతారండి ఈ ఆస్తమాకు. అంటే దగ్గు, ఆయాసము, ఎలర్జీ ఇవన్నీ ఈ ఆస్తమాటిక్ పేషెంట్లలో చూస్తుంటాం. వీళ్లకు మన హోమియోపతి విధానంలో ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక 100% మనం క్యూర్ చేయొచ్చండి. అంటే ఇక మళ్ళీ రాకుండా చేయొచ్చు. ఇక ఎన్ని వాళ్ళు మందులు వాడినా, ఇంగ్లీష్లో ఎన్ని రకాల ట్రీట్మెంట్ వాడినా వాళ్ళకు కంట్రోల్ అవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. కానీ మన దగ్గర ఈ ఎలర్జీ, దగ్గు, దమ్ము, ఆయాసము వీటికి ఒక మందు ఉంటుంది. అంటే వాటిలో ఏంటంటే కొన్ని రకాల మెడిసిన్స్ మనం ఫార్ములాస్ని ప్రిపేర్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుందండి మన హోమియోపతిలో. ఆ హోమియోపతి మెడిసిన్స్ మీరు వాడినట్లయితే కనుక మీకు మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా మనం క్లియర్ చేయొచ్చండి. అంటే మీ యాక్టివ్ లైఫ్ ఉంటుంది, మీరు చల్లగాలికి తిరిగినా ఇబ్బంది లేదు, వర్షంలో తిరిగినా ఇబ్బంది లేదు, మీరు ఎలాంటి ఫుడ్ తీసుకున్నా ఇబ్బంది లేదండి. మీకు బ్రీతింగ్ అనేది నార్మల్ అవుతుంది, పిల్లి కూతలు అలాంటివి తగ్గుతాయి, లంగ్స్లో ఇన్ఫెక్షన్ తగ్గుతుందండి, మళ్ళీ రాకుండా ఉంటుంది. అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ అన్ని ప్రాబ్లమ్స్ కూడా కొంత తక్కువ కాలంలోనే మీకు క్యూర్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ఈ ఆస్తమాకు సంబంధించిన ప్రాబ్లం మీకు ఉన్నట్లయితే ఒక్కసారి మన క్లినిక్ సంప్రదించండి. మీకు దాని గురించి పూర్తిగా వివరించడం జరుగుతుంది, అలాగే దానికి సంబంధించిన మందులు ఇవ్వడం అనేది జరుగుతుందండి. నమస్కారం అండి.